Step into Value Zone. Value Zone. Hypermart. Button Chinu. చిన్న పొరపాటు ఆ ఆలయంలో రక్తం చిందేలా చేసింది. తిరుచి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో భక్తులకు ఆలయ సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణతో ఆలయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణలో అయ్యప్ప భక్తుడిపై దాడి జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 30 మంది అయ్యప్ప స్వామి భక్తులు తిరుచి శ్రీరంగం రంగనాథ స్వామి దర్శనానికి వెళ్లారు. మంగళవారం ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులందరూ క్యూ లైన్లో నిల్చున్నారు. వారి కోసం కొందరు క్యూ లైన్ పాటించకుండా మధ్యలో దూరినట్లు తెలుస్తోంది. దీనిపై మిగిలిన భక్తులు ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అనంతరం గర్భగుడి ముందున్న గాయత్రి మండపంలో ఆంధ్ర భక్తులు నిల్చుని ఉండగా అక్కడ రద్దీ ఏర్పడింది. అయితే ఆలయ తాత్కాలిక సిబ్బంది భక్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్ర భక్తులకు ఆలయ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త గొడవకు దారితీసింది. ఈ గొడవలో ఏపీకి చెందిన చెన్నారావు అనే భక్తుడిని ముక్కు పగిలేలాగా సిబ్బంది కొట్టడంతో ఆ భక్తుడికి తీవ్ర గాయమైంది. దీంతో ఆ భక్తుడు అక్కడే కూర్చుని ధర్నా చేపట్టాడు. దీంతో ఆలయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న నగర సహాయక పోలీస్ కమిషనర్ నవేదలక్ష్మి, ఇన్స్పెక్టర్ అరంగునాథన్ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న భక్తులను వెంటనే తీసుకెళ్లి ఆలయ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు క్షమాపణ చెప్పాలని, నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఆలయంలో భక్తుల రక్తం చిందడంతో కాసేపు తలుపులు మూసేసి పరిహార పూజ చేసిన అనంతరం స్వామివారి దర్శనార్థం భక్తులకు అనుమతించారు.